సండే అని గబగబా మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చేసుకున్నాము. ఫ్రై చేసేసుకుందాం రండి. ఫిష్ కడగడంలో మా ఆయన ఎక్స్పర్ట్ అంతా నేను కాదు, అందుకే ఆయన చేత కడిగిపించేశాను. ఎంత తెల్లగా కడుగుతారో మీరే చూడండి. ఎంత తెల్లగా కడిగాడో చూసారా. చక్కచక్క ఒక చిల్లుని తీసేసుకుని అందులో ఈ ఫిష్ అంతా వేసేసి నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ ఇవన్నీ ఇలా చక్కగా పేస్ట్ చేసుకుని తగినంత ఉప్పు జల్లేసుకుని, ఫిష్ కిలోకి ఎక్కువే ఉంది కాబట్టి ఒక 3/4 స్పూన్ పసుపు వేసేసుకోండి. అలా జల్లేసుకున్న తర్వాత ఎర్ర కారం ఉంటుంది కదా, ఆ కారం వేసేసుకోవాలి. ఇప్పుడు కారం ఎక్కువే పడుతుంది, స్పూన్నర వేసేసుకోండి. వేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు ఆడేయండి అందులో. ఇప్పుడు ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసేసుకుని, తర్వాత జీలకర్ర మెంతులు సమానంగా పొడి చేసుకుని ఆ పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుని, ఒక స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ఒక స్పూన్ నూనె వేసి, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసి, కరివేపాకు ఒక 2 రెబ్బలు, మళ్ళీ చీరికలుగా పచ్చిమిర్చి కట్ చేసేసుకుని ఒక 5-6 వేసి అందులో వేసేసుకున్నారు కదా. మరి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కుస్తీ పట్టేయాలి ఆ చేపలతో. కుస్తీ అంటే ఫైటింగ్ కాదండి, ఈ ఫిష్ని అంతలా కలుపుకోవాలి. మసాలా ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టు కుస్తీ పట్టేయాలి అంతే. పచ్చిమిర్చి కారం అంతా దిగిపోవాలి, ఆ రసం అంతా పట్టాలి. కలిపేసుకున్నాక ఓ మూత పెట్టేసి మంచిగా ఒక గంట పాటు అలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో అంత నూనె పోయాలి. నూనె మంచిగా కాగిపోయిన తర్వాత మంట మీడియంలోకి మార్చేసుకుని ఫిష్ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేగుతున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీరకలు అలాగే కూడా వేసుకోవచ్చు. ఆ రుచి చాలా బాగుంటుంది. ఈ మసాలా కూడా మనము అన్నంలో కలుపుకొని తినచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఈ ఫిష్ వేగేటప్పుడు అన్ని వైపులో తిప్పుకుంటూ వేయించుకోవాలి. అన్ని వైపులు సమానంగా వేగాలి కదా. మరి వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి ఆ నూనె తీసుకుని ఇలా పైన పోసుకుంటూ వేయించుకోవాలి. నేను చూపించాను కదా, ఇలాగనమాట. ఫిష్ అలాగా దూరగా వేగిన తర్వాత ఎరుపు కలర్లో వచ్చేస్తుంది. అప్పుడు ఇంకో వైపు తిప్పుకుని అటువైపు కూడా కాల్ చేసుకోవాలి. మెల్లగా ఇంకో వైపుకి తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఇరిగిపోతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా దోరగా వేగిందో. ఇంకో సైడ్ కూడా దోరగా వేయించేసుకుని అన్ని వైపులా సమానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంకో ప్లేట్లోకి తీసేసుకుని మిగతాయి కూడా అలాగే వేయించేసుకోవాలి.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే అలా ఒక లైక్ కామెంట్ షేర్ పడి ఉంటాయి. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.